16వ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, మహా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ క్లాస్ అంతట్లో మీరే ముందు నడిపించండి తండ్రి. వాక్యం బోధించడానికి లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే బాధ్యత దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా ఉన్నారంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారుమనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠంతో ఏంటంటే యేసుక్రీస్తు గురించి మీకు ఏది అంటే ఒక విషయం బట్టి ఇక్కడ అందరూ ఏమన్నారంటే సేవకులే ఉన్నారు. సేవకులకు తెలియదు కదా, ఆయన గురించి ఎందుకు తెలియదండి? తెలుసు. విశ్వాసులకి కొన్ని విషయాలు తర్వాత ఇంకా బయట ఉన్న వారికి ఏంటి అంటే వాళ్ళకంతగా తెలియకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలోని విశ్వాసులైన సేవకులైన ఎవరైనా ప్రతి ఒక్కరి బయట ఉన్న వారైనా ప్రతి ఒక్కరికి కూడా మార్గము మాదిరి ఎవరో ఆయన గురించి లోకంలో ప్రతి ఒక్కరూ కూడా చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆదిలో నుంచి అంటే ఆది కాండం నుంచి కూడా ఈ పుస్తకాలన్నిటిలో కూడా ఆయన గురించి చెప్పబడే యేసుక్రీస్తు ప్రభువు లేకుండా ఏది కూడా లేదు. సమస్తం కూడా ఎవరి ద్వారా తండ్రిగా దేవుడు చేసేదంటే ఆయన గురించి తెలుసు. క్రీస్తుని అంగీకరించి శిష్యుల తర్వాత వచ్చి ఆయన యేసు పౌలు గారు చెప్తూ ఆయన రాసిన పత్రికల్లోని ఆయన చెప్తున్న విషయాలు ఎక్కువగా ఎవరి గురించి కనబడుతుంది? ఎవరి గురించి కనబడుతుంది? యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆయన చెప్పిన విషయాలు. నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. తర్వాత నేను మీ మధ్యలో క్రీస్తును తప్ప ఎవరిని కూడా నేను జీవిస్తున్నాను. నా మట్టు బట్టి నేను జీవిస్తున్నా. ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలని చెప్తున్నాను. అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో చెబుతారంట. ఇలా ప్రతి ఒక్కరూ ఏ పత్రిక రాసినా ప్రతి ఒక్కరూ కూడా ముందు ఎవరో క్రీస్తే. ఒకనాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో ఉంటుంది. అక్కడ చూడండి ఏమని ఉంటుందంటే పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడింది. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసులుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. సర్వాధికారం ఇచ్చారు. సర్వం కూడా
ప్రేమ కలిగి. ఇవన్నీ కూడా అవి ఎవరిలో కనపడతాయి? యేసుక్రీస్తు ప్రభువులోనే కనపడతాయి. అందుకనే ఆయనతో సహవాసం చేయాలి, ఆయన పోలి నడుచుకోవాలని దేవుడు చెప్పాడు. ఈ లోకంలోని ఎవరికైనా ఏ అధికారం అయినా ఇచ్చేది ఎవరు అంటే యేసుక్రీస్తుతో. ఎక్కడ ఉన్నది ఈ విషయం? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో సమస్తానికి ఆధారభూతుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన లేకుండా ఏ ఒక్కటి కూడా ఆయనని ఎంతగా హెచ్చించారంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూపిస్తారండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, అక్కడ నుంచి 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి దేవునితో సమానంగా ఉండ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇలా యేసుక్రీస్తు ప్రభువు తగ్గించుకున్నారు కాబట్టి ఆయనను తండ్రి అయిన దేవుడు ఎంతగా హెచ్చించారు అంటే అక్కడే చెప్తున్నారు. ఏమని అంటే 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. తగ్గింపులోనే ఉందండి జీవితం, మామూలు జీవితం కాదు. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు ధన్యతలో ఒక విషయం చెప్తారు. అంటే చాలా చెప్పారే కానీ కొన్ని చెప్పారే కానీ అందులో ఒకటి ఏంటంటే సాత్వికులు ధన్యులు. మరి ఏం చేస్తారంటే భూలోకంలో స్వతంత్రించుకుంటారు. సాత్వికం కలుగుతుంది. ఎంత తగ్గింపు కలుగున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన మీద ఊసిన గుద్దిన తిట్టిన ఏ విషయమైనా కానీ ఆయన తగ్గించుకున్నారు. కాబట్టి అక్కడ చూడండి, ఆయన శివ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అలా తగ్గించుకున్నారు కాబట్టి దేవుడు ఎంతగా హెచ్చించారో అక్కడే చెప్తున్నారు. చూడండి 9వ వచనం, అందుచేతలో పరలోకమందు ఉన్న వాళ్ళు కానీ పరలోకమందులో గారు కానీ పరలోకం అక్కడైనా కానీ ఏంటంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువు పవర్ ఏంటి? అక్కడ ఆయన శక్తి ఏంటి? అసలు